హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించిన భారీ బడ్జెట్ ఫిల్మ్. చాలా అంటే అత్యంత భారీ ఖర్చుతో చాలా బ్రహ్మాండమైన విజువల్స్, బ్రహ్మాండమైన విఎఫ్ఎక్స్, ఏఐ, అంటే భారీ ఎత్తు సెట్స్. ఈ మధ్య రోజుల్లో అంత భారీ ఎత్తు సెట్స్ మళ్ళీ బాహుబలిలో చూసాం, మళ్ళీ ఈ సినిమాలోనే చూసాం. అన్నంత గొప్ప రేంజ్లో సెట్స్. ఒక ఒక వేరే యూనివర్స్ని క్రియేట్ చేయడానికి చాలా శ్రమపడి కృషి చేసిన సినిమా నాగబంధం. ఈ నాగబంధం మేజర్గా ఈ సినిమాలో మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ లేదా సనాతన ధర్మం తాలూకా ప్రభావం, పవర్, దీన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడానికి లేదా దానికి ఉండే ఆ విస్తృతమైన క్యాన్వాస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేసిన కథతో తయారైన సినిమాగా నాగబంధం ప్రతి ప్రేక్షకుడికి 100% అర్థమై తీరుతుంది. ఎందుకంటే ఇందులోని ఏనాటి నుంచో మన భారతదేశం మీద అనేక మంది ముస్లిం కింగ్స్ కానివ్వండి, లేకపోతే అనేక రకాల, అంటే ఈ భారతదేశం మీద దండెత్తి ఇక్కడ దేవాలయాలను ధ్వంసనాశనం చేసి ఇక్కడ సంపదని కొల్లగొట్టుకుని వెళ్ళని దేశం లేదు, వెళ్ళని మతం లేదు, వెళ్ళని ఏ దేశ చక్రవర్తి లేడంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని అతిశయోక్తి కాదు. ఆ విధమైన కథని ఇక్కడ, అంటే ఏదో ఒక బ్రహ్మకమలం ఒక ఆస్పెక్టు, లేదా ఇక్కడ మనం నాగబంధం అనగానే మనకి ఇమీడియట్గా మన కేరళలో త్రివేంద్రంలో ఉన్న స్వామివారి ఆలయం, వాటి తాలూకు చరిత్ర, 6వ మాళిగళ్ళు, ఇవన్నీ మనకు వెంటనే గుర్తొస్తాయి. అయితే ఇక్కడ ఉన్న సంపదను తరలించుకెళ్ళిపోవాలనే ఒక పాతకాలం ముస్లిం చక్రవర్తులు కానివ్వండి, ఇంకో రకమైన దేశానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎలాగైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ సంపదను కొల్లగొని ఇక్కడ సంప్రదాయాలన్నింటినీ సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారో అదే ఇతివృత్తం ఇందులో కూడా నాగబంధం సినిమాలో కూడా ఉంది. ఇది నాగబంధం మళ్ళీ మన అక్కడ కేరళలో ఏదో నేలమాళిగలు ఓపెనింగ్ దానికి సంబంధించిన కథ అయితే మాత్రం కాదు. ఇది వాళ్ళు వచ్చి, విదేశీయులు వచ్చి ఇక్కడ అటాక్ చేసి ఇక్కడున్న సంపదను పట్టుకెళ్ళిపోవడానికి మాత్రమే చేసే ప్రయత్నంలో జరిగిన కథ ఇది. బిగినింగ్ నుంచి కూడా ఈ సినిమా చాలా మ్యాసివ్ స్కేల్లో ప్రజెంట్ చేశారు దర్శకుడు అభిషేక్ నామా. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే డెవిల్ అనే సినిమాతో సర్ఫేస్లోకి వచ్చిన అభిషేక్ నామా ఇంత భారీ బడ్జెట్, ఇంత భారీ క్యాన్వాస్ మీద ఇలాంటి కథ చేయగలరనే నమ్మకం ఎవ్వరికీ కలగదు సినిమా చూసేంత వరకు. ఆ ట్రైలర్ కూడా అందరూ బ్రహ్మాండంగా మెచ్చుకుని, మీడియా అంతా కూడా చాలా గొప్పగా మెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా చాలా గొప్ప ప్రశంసలు లభించాయి ట్రైలర్కి కానీ టీజర్కి కానీ. దానికి తగ్గట్టుగానే అక్కడ టెంపుల్ సెట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ పిక్చరైజ్ చేసిన డ్యాన్స్లు కానీ, అక్కడ నృత్య గీతాలు కానీ, అవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా మ్యాసివ్ స్కేల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇలాంటి ఒక హ్యూజ్ స్కేల్లో ఇంత గార్జియస్గా ప్రజెంట్ చేసి ఆ కథని రకరకాల చిలవలు పలవలుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి కథలో ఉన్న పాయింట్ని అంతలాగా ఎన్హాన్స్ చేయడానికి చేసే ప్రయత్నం అన్నది మొట్టమొదటి మనం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే అయినప్పటికీ కూడా ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని తీసుకుని ఉంటే బాగుండేది అనేది ప్రధానంగా ఎవరికైనా అనిపించే ఆలోచనే ఇది. కాకపోతే ఏంటంటే ఈ మొట్టమొదటి నుంచి లాస్ట్ వరకు దాదాపు 3 గంటల 16 నిమిషాలు సినిమా ఇది. ఈ రన్లోని మొట్టమొదట బిగినింగ్ నుంచి కూడా శత్రువులు భారతదేశం మీద ఎలా పడ్డారు, ఇక్కడున్న ప్రజానీకల నుంచి కొంతమంది తలెత్తి భరత భూమిలో ఉన్న దైవ శక్తి గురించి లేదా దైవశక్తిని నమ్ముకుని ఏ విధంగా వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని మొత్తం పరిమార్చారు, వాళ్ళందరినీ హతమార్చారు అనే కాన్సెప్ట్ని తీసుకెళ్లే తోవలో అన్నీ కూడా దాన్ని చాలా బ్రహ్మాండంగా ప్రజెంట్ చెయ్యాలనే ఒక ఆలోచనతో ముందుకు సాగుతూ వెళ్ళిన స్క్రీన్ ప్లేలో కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ముఖ్యంగా
ఆ టెంపుల్‌లో జరిగే సాంగ్ తాలూకు పిక్చరైజేషన్ గాని, లేకపోతే అనంత పద్మనాభ స్వామి గారి స్టాచ్యూ ప్రజెంటేషన్ గాని, ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ గాని, ప్రతి విజువల్లు బ్రహ్మాండంగా అదిరిపోయాయి. దీనిలో ఆ విజువల్ ఎఫెక్ట్స్ కంటిన్యూయస్‌గా. ఆ విజువల్ ఎఫెక్ట్ బేస్‌తో కథ చెప్పాలనుకుని ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి అంటే అభిషేక్ నామా గారు చెప్పిన మాటే చెప్తున్నాను. ఆయన కోడి రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు అలాంటి సినిమాలు తీసిన ఒక అమ్మోరు గాని, లేకపోతే ఒక దేవి గాని, అంజి గాని ఇలాంటి సినిమాలు తీసిన వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. అందుకని నేను ఈ మాట చెప్తున్నాను అనమాట. కోడి రామకృష్ణ గారిని ఒకసారి అమ్మోరు షూటింగ్ టైంలోని, దేవి షూటింగ్ టైంలోని మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట అన్నారు. ఒక్క విజువల్ ఎఫెక్ట్స్ మీద, లేకపోతే ఆ విజువల్ గ్రాండియర్ మీద మనం ఆధారపడిపోతే సినిమా ఒక్కొక్కసారి వీక్ అవ్వడానికి అవకాశం ఉందండి. దానికి తగ్గ బలమైన కథాంశం, బలమైన చాలా డీప్ రూటెడ్ ఇతివృత్తం కనుక ఉంటే ఇవన్నీ కూడా ఎడిషనల్గా మనకు పనికొస్తాయి, ఎడిషనల్గా హెల్ప్ అవుతాయి, బ్యూటీ ఆఫ్ ది విజువల్స్ని ఎన్హాన్స్ చేయడానికి బాగుంటాయని చెప్పి కోడి రామకృష్ణ గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టరు చెప్పడం జరిగింది. అయితే దాన్ని మ్యాక్సిమం ఫాలో అవడానికి అభిషేక్ నామా గారు బాగా ప్రయత్నం చేసిన మాట అయితే వాస్తవం ఇందులోని. కాకపోతే ఏంటంటే దాన్ని ఆ చిలవలు పలవలుగా ముందుకు తీసుకెళ్తున్న దాంట్లో కొన్ని ఎపిసోడ్స్ చాలా లాంగ్ అయిపోయినాయి. డ్యూరేషన్ కూడా 3 hours 16 minutes అంటే టూ మచ్ అనిపించే క్షణాలు సినిమాలో మనకి పదే పదే వస్తుంటాయి. దాన్ని అంత డబ్బు ఖర్చు పెట్టి, అంత కృషి, మామూలు శ్రమ దీనికి సరిపోదు. అందుకే వాళ్ళు రాత్రి పగులు పనిచేశారు ఈ సినిమా గురించి. ఇందులో అభిషేక్ నామా గారిని నేను పర్సనల్‌గా, వ్యక్తిగతంగా నేను మెచ్చుకునే విషయం ఏంటంటే, భారతదేశం అంతా ఈ రోజున సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి, సనాతన ధర్మం తాలూకా విలువలని దేశవ్యాప్తం చేయడానికి ఈ రోజున చాలా పెద్ద మూమెంట్ జరుగుతున్నది. దానికి వ్యతిరేకంగా సనాతన ధర్మాన్ని బలహీనపరిచి మాట్లాడడానికి, అవహేళన చేయడానికి, ఎక్కసెక్కం చేయడానికి ఎన్నో రకాలుగా చాలా శక్తులు భారతదేశం అంతా మోహరించి ఉన్నాయి. వాళ్ళందరి తాలూకా ప్రధానమైన ధ్యేయం సనాతన ధర్మం అనే దాన్ని ఎలాగైనా తునాతునకలు చెయ్యాలి, సనాతన ధర్మాన్ని పూర్తిగా పట్టి పల్లార్చాలనే ఒక చాలా బృహత్తరమైన ప్రయత్నంలో కొన్ని శక్తులు భారతదేశంలో చాలా రాత్రి పగలు పోరాడుతున్న దానికి ఈ సినిమా మాత్రం అటువంటి సనాతన ధర్మం మీద చేసే విమర్శలకు ఇదొక పెద్ద చెంపదెబ్బ. అండ్ అటువంటి ప్రయత్నం చేస్తున్న శక్తులకు కూడా ఇది తిరుగులేని చెప్పుదెబ్బ కింద మనం చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఈ రోజున పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. ఇంత పాన్ ఇండియా ఫిల్ము, ఓవర్సీసు మొత్తం అంటే మనకన్నా కూడా నార్త్‌లో ఈ యాస్పెక్ట్ చాలా బలంగా, ఉధృతంగా నడుస్తోంది. సనాతన ధర్మం, మన హిందూ ధర్మం, మన హిందూ దేవుళ్ళ తాలూకు గొప్పతనాలు వాటన్నిటిని నిలబెట్టుకోవాలి, వాటిని తిరిగి చాటి చెప్పాలి, వాటిని తిరిగి మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ చాలా బలమైన త్రోవలోకి తీసుకురావాలనే ఒక చాలా గట్టి ప్రయత్నం చాలా విస్తృతంగా జరుగుతోంది భారతదేశం అంతా, ముఖ్యంగా ఉత్తరాదిలో. కాబట్టి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన సినిమా కాబట్టి 100% దీన్ని కొన్ని 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 కరెక్షన్స్ వీటికి జరిగి ఉంటే బాగుండేదని అనిపించి అందరూ దాని గురించే ఎక్కువగా మాట్లాడారు. ప్రయత్నం చాలా గొప్పది. అభిషేక్ నామా తప్పకుండా ప్రశంసనీయుడు. ఇలాంటి కథ తీయడానికి, ఇలాంటి ప్రయత్నం చేయడానికి, ఇంకో రకమైన సినిమా, ఇంకో రకమైన కథతో రాగలిగే అవకాశం ఉన్నా కూడా ఆయన మన భారతీయ దైవాల తాలూకా శక్తిని, మహిమని, వాటి తాలూకా విలువల్ని చెప్పడానికి ఈ సినిమాను తీసినందుకు ఆయన్ని మొట్టమొదట మెచ్చుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ ప్రయత్నంలో మన ఇది యాక్చువల్గా భక్తిరస చిత్రం టోటల్గా చెప్పాలంటే. కానీ దీనిలో విపరీతమైన బ్లడ్ షెడ్ ఉంది. అంటే ఎంతమందిని ఆ విలన్స్ వచ్చి చంపేస్తారో ఒక ఎపిసోడ్లోనైతే కొన్ని ఘట్టాల్లోని వాటిని మనం జీర్ణించుకోలేనంత వైలెన్స్ ఉంది సినిమాలో. యాక్చువల్గా తట్టుకోలేనంత వాటి తాలూకా లెంత్ సినిమాలో ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే తను చెప్దాం అనుకున్న పాయింట్ కొంతవరకు డైల్యూట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది సినిమాలో. అండ్
ముఖ్యంగా మెచ్చుకోవాల్సిన ఇందులోనే ఏంటంటే ఒక సెట్ వర్క్ చేసిన అశోక్ సీనియర్ మోస్ట్ ఆర్ట్ డైరెక్టర్, ఆయన అద్భుతమైన వర్క్ చేశాడు దీంట్లో. ప్రతి సెట్టు ప్రతి విజువల్ అదిరిపోయి, అలాగే సౌందరరాజన్ గారి తాలూకా డిఓపి సౌందరరాజన్ గారి తాలూకా వర్క్ కూడా ఎక్స్ట్రాడనరీ వర్క్ చేశాడు ఆయన నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏమి విజువల్స్ క్యాప్చర్ చేశాడు, ప్రతి ఫ్రేము అసలు ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా ఉంది. ఎంత ఎక్సైటింగ్ ఉన్నాయంటే విజువల్స్ అన్నీ కూడా, వాటన్నిటిని క్యాప్చర్ చేసిన అభిషేక్ నామా గారు. ఎందుకంటే ఆయన ప్రతిదీ ఒక పిక్చర్స్ రాసుకుని, డయాగ్రామ్స్ రాసుకుని, దాని డిజైన్స్ చేయించుకుని తర్వాతే ఆయన వర్క్లోకి వెళ్ళారన్నది ప్రతి టెక్నీషియన్ చెప్పిన మాట ఇందులో. కాబట్టి అవన్నీ కూడా చాలా అద్భుతంగా పండడానికి ఆయన చేసిన గ్రౌండ్ వర్క్, అభిషేక్ నామా చేసిన గ్రౌండ్ వర్క్ మాత్రం మనం మెచ్చుకు తీరాలి ఇందులో. అండ్ డిఓపి సౌందరరాజన్ గారు, అలాగే మ్యూజిక్. ఇలాంటి సినిమాలకి ఏమవుతుందంటే వాళ్ళు మ్యాక్సిమం సౌండ్, కొత్త సంగీత దర్శకులు వాళ్ళు మ్యాక్సిమం సౌండ్, దానికి కావాల్సిన దానికి కావాల్సిన ఎలిజిబుల్ మ్యూజిక్ ఇవ్వడానికి చాలా ట్రై చేశారు. కానీ ఇలాంటి సినిమాల దగ్గరికి వచ్చేసరికి కొంత అనుభవం ఉన్న సంగీత దర్శకుడు దేనికి ఎలా ప్రజెంట్ చేయాలి, మంచి మెలోడీసు, కన్వెన్షనల్ మెలోడీసు ఇలాంటివి ఉంటే సినిమా బాగా ఎలివేట్ అయ్యిండేది. ఓ పక్కనేమో వైలెన్స్ ఎక్కువ ఉన్నది, ఇంకో పక్కనేమో విజువల్ ఎఫెక్ట్స్ అసలు వర్ణనాతీతంగా ఉన్నాయి, సెట్ వర్క్లు ఎదిరిపోయి, దాంట్లో మ్యూజిక్ కొంతవరకు మ్యాచ్ కాలేదన్న విమర్శ ఉన్నది దీని మీద. ఇవన్నీ మించి ఏమవుతుందంటే తర్వాత ఆర్టిస్టులుగా మనకి సోనియా సింగ్కి చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది, నభానటేష్కి మంచి క్యారెక్టర్ వచ్చింది, అఫ్కోర్స్ జగపతి బాబు గారికి మంచి క్యారెక్టర్ వచ్చిందని మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన వెటరన్ యాక్టర్ కాబట్టి ఆయన ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్కి వాడుకున్నారు. మురళీ శర్మ గారు ఉన్నారు, అండ్ రకరకాల మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అనసూయ భరద్వాజ ఈ సినిమాలో ఉన్నారు. ఇవన్నిటినీ కలిపి ఏమైందంటే అందులో హీరోగా చేసిన విరాట్ కర్ణ మ్యాక్సిమం తన తాలూకా ఎబిలిటీస్ని పుల్ ఆన్ చేయడానికి ట్రై చేశాడు సినిమాలో. కానీ అతను ఎంత కష్టపడ్డా ఏమైందంటే ఈ సినిమా తాలూకా రేంజ్ పెద్దదవడం, క్యాన్వాస్ చాలా హ్యూజ్ క్యాన్వాస్ అవడం, అక్కడ తను తాలూకా డైమెన్షన్ చాలా చిన్నదిలాగా కనిపించి, ఎందుకంటే తనకున్న లిమిటేషన్స్ తనకున్నాయి, కథకు అసలు లిమిటేషన్స్ లేని రేంజ్లో మేకింగ్ కానీ, కథ కానీ, దాని క్యాన్వాస్ కానీ లిమిట్లెస్గా ఉంది. అది దానిలో ఈ ఇంబ్యాలెన్స్ అన్నది కొంతవరకు కొట్టొచ్చినట్టు కనబడింది. కానీ ఓవరాల్గా ఈ సినిమాకి ఉండే ఏకైక అప్పీలు, దాంట్లో ఇలాంటి సినిమాలు ఎత్తుకున్నప్పుడు వాటికి రన్ టైం కూడా కొంత తక్కువ ఉంటే బాగుండేది. ఆయన అభిషేక్ నామ గారు పడ్డ కష్టానికి, ఇంతమంది టెక్నీషియన్స్ చేసిన కృషికి కొంత లెంత్ మాత్రం, ఆ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉన్నది, రొమాంటిక్ సాంగ్, అసలు ఆ సాంగ్ అవసరం లేదు ఈ సినిమాకి, ఈ కథకి. ఎందుకంటే తను మళ్ళీ హీరో మోసపోయే ఒక పాయింట్లోకి వెళుతున్న టైంలో అసలు ఆ సాంగ్ని గెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా తాలూకా కంటెంట్ అది కాదు బేసిక్గా. ఇదంతా కూడా సనాతన ధర్మానికి సంబంధించిన దానిలో వాళ్ళిద్దరి మీద ఆ లవ్ సాంగ్ లేకపోయినా కూడా ఇట్ వుడ్ హ్యావ్ నాట్ డెఫినెట్లీ డన్ ఎనీ డిఫరెన్స్. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు సినిమాకి తీసుకుని ఉంటే ఆ రన్ టైం బాగుండి, పేస్ బాగుండి, ఇప్పుడున్న ఇంపాక్ట్ కన్నా డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేది. బట్ ఓవరాల్గా ఈ సినిమాకి మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక హిందూ సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే ఒక చాలా గొప్ప ప్రయత్నం. దానికి అందరూ కూడా హితోధికంగా కష్టపడి పనిచేశారు. దాని ఇంపాక్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా కొంత రన్ టైం తగ్గి ఉంటే మాత్రం ఇది ఇంకా బ్రహ్మాండంగా ఫేర్ చేసేది అన్నది నా తాలూకు అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.